చిరంజీవి గారు ప్రొడ్యూసర్ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి కాబట్టి ఆ పని చేశారు. అలాగే రంగస్థలం సినిమాకి అయితే ఏకంగా ఆయన 2 సంవత్సరాల తర్వాత తీసుకున్న రెమ్యునేషన్. మాట్లాడితే కూటమి గెలిచిందంటే దాని కారణం మేమే అంటూ చెప్పి సంకల్పం తీసుకుంటారు. మరి సినిమా రిలీజ్కి దిక్కు లేదు కానీ మరి దేశంలో ఎక్కడ ఏది జరిగినా దాని కారణం మేమే అని ఎలా చెప్పుకుంటారో నాకు అర్థం కావట్లేదు. రేపు ఆ 11 సీట్లలోంచి కనీసం 1 సీట్ అయినా వస్తుందంటే డౌటే, చెప్పలేం. విశ్వంబర్ సినిమా అయితే ఐటమ్స్ అని రాస్తాడు, అదే అఖండ 2 కోసం మాత్రం స్పెషల్ సాంగ్ అని రాస్తాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ ఇంకొకటి గురించి మాట్లాడదాం. వాడు ఎవడంటే ఎమినెంట్ స్నాక్స్ గాడి. చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఈజ్ నైట్ మేర్ ఫర్ ఎన్ ఫ్యాన్స్ అంటుంటే చాలాసార్లు విన్నాను నేను, ఇప్పుడు చూస్తున్నాను నేను. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి ముందు బాలకృష్ణ ఏకలో ఊక అనే కదా అర్థం. ట్విట్టర్లో చిరంజీవి గారిని ట్యాగ్ చేసి తిడిస్తానో లేకపోతే 1K లైకులు తెచ్చేసుకుంటానో డిస్ట్రిబ్యూటర్ రారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను ఒక్కడనే ఆగడు మహేష్ బాబు సినిమాలు కాబట్టి సరిపోయింది. ఇలా గుంపులుగా ఉండేటువంటి మాఫియాలో 3 డికెట్స్ నెంబర్ 1గా ఉన్నామంటే నువ్వు మామూలుడు కాదు బాస్. అందుకే కదా అంటారు నేను కింగ్ ఆఫ్ TFI అని. ఇది కదా నిజంగా సర్జికల్ స్ట్రైక్ అంటే. అండి అందరికి నమస్కారం. ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే, నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి అఖండ 2 సినిమా రిలీజ్ కావాల్సింది, కానీ సినిమా రిలీజ్ అవ్వలేదు. దీనికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా నిర్మాత అనిల్ శంకర. ఈయన గతంలో మహేష్ బాబుతో తీసినటువంటి సినిమాల్లో నేను ఒక్కడనే ఆగడు, ఈ 2 సినిమాలు కూడా డిజాస్టర్. ఈ 2 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసింది ఏరోస్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ. ఈ సినిమా ఫ్లాప్ కావడం వల్ల ఈ ఏరోస్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ ఆర్థికంగా బాగా దెబ్బతింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనిల్ శంకర్ గారిని వీళ్ళు డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు. దాదాపు 28 కోట్ల రూపాయలు లాస్ అనమాట. స్టిల్ ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది, అయినా ఇప్పటికీ వాళ్ళకి ఆయన డబ్బులు చెల్లించలేదు. ఆ తర్వాత అనిల్ శంకర్ గారు చాలా సినిమాలు తీశారు. జేమ్స్ బాండ్, కృష్ణగాడి వీరప్రేమ కథ, ఇటు రకం అడు రకం, హైపర్, ఇడు గోల్డ్ హ్యా, కిట్టు అన్నాడు జాగ్రత్త, అందగాడు, లై, కిర్రాక్ పార్టీ, రాజుగాడు, సీత, చాణక్య, సరిలేవరు నువ్వుకెవరు, బంగారు బుల్లోడు, మహాసముద్రం, ఏజెంట్ అండ్ బోలా శంకర్, రీసెంట్ గా మజాకా. ఈ సినిమాలో కృష్ణగాడి వీరప్రేమ కథ ఒక్కటే మంచి సక్సెస్ అయింది, అంటే కలెక్షన్ వైజ్ గా అలాగే టాక్ వైజ్ గా కూడా. ఆ తర్వాత సరిలేరు నీకెవరు పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్స్ అంత మాత్రంగానే వచ్చాయి. ఇక మిగిలిన సినిమాలన్నీ ఫ్లాప్ అయితే ఈయన నిర్మించినటువంటి సినిమాల్లో ఘోరమైన సినిమా ఏంటంటే ఏజెంట్. ఆ తర్వాత చిరంజీవి గారితో బోళా శంకర్ సినిమా కూడా నిర్మించారు. అప్పటికే ఏజెంట్ తో భారీ నష్టాల్లో ఉన్న ఈయన్ను అనిల్ శంకర్ గారిని చిరంజీవి గారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆయన రెమ్యునేషన్ లో సగం ఆయనకి ఇచ్చేశారు. ఈ విషయం నేను చెప్పేది కాదు, ఆయనే రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, చిరంజీవి గారు లేకపోతే నేను లేను అని. కట్ చేస్తే ఇప్పుడు అఖండ 2 సినిమా, పైగా అఖండకు సీక్వెల్, ప్లస్ అందులోనూ సనాతన ధర్మం గురించి ఉన్న సినిమా. ఇప్పుడు ఈ సినిమా ఆపేయాలంటూ ఏరోస్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. కారణం ఏంటంటే ఈయన మాకు డబ్బులు ఇవ్వడం లేదు, కానీ సినిమాల మీద సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు. సో ఈ కారణంగానే ఈ సినిమాని ఎలాగైనా ఆపితే డబ్బులు ఇస్తారు అన్న ఉద్దేశంతో ఏరోస్ అనే ఇంటర్నేషనల్ కంపెనీ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది. అయితే ఈ గొడవ సినిమా రిలీజ్కి 10 రోజుల ముందు నుంచి వీళ్ళ మధ్య జరుగుతూనే ఉంది. నిజానికి బాలకృష్ణ గారు అప్పుడు ఏం చేయాలి, నేను హామీ ఉంటాను అని చెప్పి ఆయన రెమ్యునేషన్లో సగం తగ్గించుకోవడము, లేకపోతే నేను హామీగా ఉంటానని చెప్పి ఆ గొడవను సద్దుమణిగించి సినిమాని రిలీజ్ అయ్యే విధంగా ఆయన ప్రవర్తించాలి. కానీ ఆయన ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. అదేంటి బాలకృష్ణ గారు ఎందుకు ఆయన రెమ్యునేషన్ సగం ఇవ్వాలి అని చెప్పి కొంతమంది నన్ను క్వశ్చన్ చేయొచ్చు. అలా చూసుకుంటే చిరంజీవి గారు బోలా శంకర్ సినిమాకి ఈ నిర్మాతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. పైగా అంతకుముందు సినిమా ఏజెంట్ పేకల్లోతూ భారీగా ఆర్థిక నష్టాల్లో ఉన్నారు కాబట్టి ఒక స్టాండ్ తీసుకుని తన రెమ్యునేషన్ వెనక్కి ఇచ్చేశారు. మరి అందరిలాగే నేను కూడా నా సినిమా తీసుకుని డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని ఆయన అనుకోలేదు కదా. అలా అనుకుంటే ఈ రోజు ఆ నిర్మాత ఈ అఖండ 2 సినిమాని నిర్మించేవారే కాదు, చిరంజీవి గారు ప్రొడ్యూసర్ శ్రేయస్సు కోరుకునే వ్యక్తి కాబట్టి ఆ పని చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు విడుదలకు ముందు ఫైనాన్స్ ప్రాబ్లం తలెత్తిన రిలీజ్ కావడంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి అందరూ మెచ్చుకోవాల్సిందే. ₹1 రెమ్యునేషన్ తీసుకోలేదు. పైగా నెక్స్ట్ ప్రాజెక్ట్ నిర్మాతలతో మాట్లాడి, సన్నిహితులతో కూడా మాట్లాడి 30 కోట్ల రూపాయలు అరేంజ్ సినిమాను సకాలంలో రిలీజ్ చేసేలా చేశారు. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. ఆయనకు అవసరం ఉంది, సినిమా యాక్ట్ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు. లేదే ప్రొడ్యూసర్లు బాగుంటే మనం బాగుంటాం అని ఆలోచించారు కాబట్టి ఆయన పని చేశారు. అలాగే రామ్ చరణ్ గారు తను చేసినటువంటి ప్రతి సినిమాకు సంబంధించి రెమ్యునేషన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసుకుందాం, హిట్ అయితే తీసుకుంటాడు, ఒకవేళ ఫ్లాప్ అయితే రెమ్యునేషన్లో సగం ఇచ్చేస్తాడు. ఇలా ఎగ్జాంపుల్గా తీసుకుంటే చాలా ఉన్నాయి ఆయన కెరీర్లో. ఒక గోవింద్ అందరవాడి సినిమా తీసుకోండి, ముందు హ్యాపీగా సినిమా రిలీజ్ అయ్యి
మన డబ్బులు తర్వాత చూసుకుందాం, ముందు సినిమా రిలీజ్ చేయన్నాడు. 30 ఏళ్ల కుర్రాడుకున్న క్యారెక్టర్ అది. అలాగే రంగస్థలం సినిమాకి అయితే ఏకంగా ఆయన 2 సంవత్సరాల తర్వాత తీసుకున్న రెమ్యునేషన్. రామ్ చరణ్ గారు రంగస్థలం అప్పుడు ఆయన అసలు అది 1 year 2 years తీసుకున్నారు ఆయన. ఇక గేమ్ చేంజర్ సినిమా కూడా సేమ్, తన రెమ్యునేషన్లో సగం వెనక్కి ఇచ్చేశాడు. ఇది కూడా నిర్మాత దిల్ రాజు గారే చెప్పారు. చేసుకొని ఎంతోమంది హీరోలు సినిమా రిలీజ్ రోజు ప్రొడ్యూసర్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అవి ఎప్పుడు బయటికి రావు. ఒక్క నిర్మాతలకు మాత్రమే కాదు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆయన డబ్బులు వెనక్కి పంపించేశారు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆచార్య సినిమాకి డిస్ట్రిబ్యూటర్లు కూడా డబ్బులు ఇచ్చారు. అలాగే వినయ్ విజయరామ సినిమాకి ఇక్కడ తెలుగులో కాదు తమిళ డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపోతే అక్కడ వాళ్ళ ఇంటికి పంపించారు డబ్బులు. అలా ఆయన పంపించాల్సిన అవసరమే ఉంది? ఇవన్నీ నిర్మాత చూసుకుంటాడు కదా అని ఊరుకుంటే సరిపోతుంది కదా, కానీ అలా అనుకోలేదే. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనుకున్నారు కాబట్టి డబ్బులు వెనక్కి ఇచ్చేయడం జరిగింది. అందుకే ఆయన గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనే కదా మీ డౌట్. మొదటగా పొద్దున్న లేస్తే మెగాస్టార్ నుంచి పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ వీళ్ళ మీద పడి ఆడడమే, ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్. సరే వీళ్ళే అనుకుంటే యాంటీ ఫ్యాన్స్ పక్కన పెట్టే, దీనికి తోడు క్యాడర్ ఫ్యాన్స్ అంటే పచ్చ మీడియా కానీ లేదంటే బ్లూ మీడియా వీళ్ళందరూ, అలాగే ఈ వెబ్సైట్లు రన్ చేసేటువంటి జర్నలిస్టులు, ఆఖరికి వీళ్ళు కూడా మెగా ఫ్యామిలీ మీద పడి ఆడడమే. ఆఖరికి మన తెలుగు తమ్ముళ్ళు కూడా, అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నామన్న కనీత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీళ్ళు కూడా ఈ మెగా ఫ్యామిలీ మీద పడి ఆడడమే. మొదటగా మన తెలుగు తమ్ముళ్ళ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడితే కూటమి గెలిచిందంటే మేమే దానికి మేమే కారణం అంటూ తెలుగుదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ చేసింది ఏముంది పవన్ కళ్యాణ్ మీద ఎప్పుడు పిచ్చిరాతలు రాస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మధ్యలో చిరంజీవి గారిని కూడా తీసుకొస్తూ ఉంటారు. మాట్లాడితే కూటమి గెలిచిందంటే దాని కారణం మేమే అంటూ చెప్పి సంకల్పం తీసుకుంటారు. మరి సినిమా రిలీజ్కి దిక్కు లేదు కానీ మరి దేశంలో ఎక్కడ ఏం జరిగినా దాని కారణం మేమే అని ఎలా చెప్పుకుంటారు నాకు అర్థం కావట్లేదు. మేంగ మెతుకులేదు కానీ మేసాలకు సంపంగ నూనె కావాలన్నాడంట. అలా ఉంటుందన్నమాట మన సర్టిఫికేట్ ఫ్యాన్స్ గారికి. ఇక బ్లూ మీడియా, మీరు ఎప్పుడు మెగాస్టార్ అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య గొడవలు పెట్టి రేపటికి ఏదో విధంగా ఎవరినో ఒకరినే టార్గెట్ చేసి, ఒకరు మెగాస్టార్ని పొగిడి పవర్ స్టార్ని తిడతారు, ఇంకొకరు పవర్ స్టార్ని పొగిడి మెగాస్టార్ని తిడతారు. ఈ విధమైనటువంటి చర్యలు చేయడము లేకపోతే పోస్టులు పెట్టడము అంటే ఏదో విధంగా కూటమిని విడదీయడానికి ప్లాన్లు చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఎలాగా సింపుల్గా చెప్పాలంటే కూటమి గెలిచిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని ఒక పక్క పవన్ కళ్యాణ్ పొగుడుతూనే మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉన్న వాళ్ళని తిడుతూ ఉంటారు అనమాట. ఈ మధ్య రీసెంట్గా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు సైకో అని అన్నాడు. మరి ఒక్కడైనా కమెంట్ చేశాడా, మాట్లాడా? నోరు మూసుకొని కూర్చున్నారు. దాని తోడు మళ్ళీ మాట్లాడితే మా ఊడే నెక్స్ట్ సీఎం, మా ఊడు సీఎం అయితే అందరికి రఫ్ఫా అంటూ ఉంటారు. మరి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లే దాదాపు 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయారు. రేపు ఆ 11 సీట్ల నుంచి కనీసం 1 సీట్ అయినా వస్తుందంటే డౌటే, చెప్పలేం. సరే వీళ్ళని కూడా పక్కన పెట్టేద్దాం. ఇక జర్నలిస్టులు, ఇందులో చాలా మంది ఉన్నారు కానీ అందరి గురించి చెప్పాలంటే వీడియో బాగా లెంత్ అవుతుంది కాబట్టి కొంచెం ఎగ్జాంపుల్గా ఒకళ్ళిద్దరి గురించి మాట్లాడతా. ఒకసారి మీరు ఈ ట్వీట్ చూడండి. మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమాకి సంబంధించినటువంటి ట్వీట్ ఇది. ఏమని రాశాడు? విశ్వంబరకు ఐటమ్ స్టార్ కావాలేను అని పెట్టాడు అనమాట. ఐటమ్ స్టార్ అంట. అదే మరి బాలకృష్ణ గారి సినిమాకు ఒకసారి చూడండి. అఖండ 2లో స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. చూసారా ఈ ముసల కుక్క? మాట్లాడకూడదు కానీ వయసులో పెద్దోడు, మళ్ళీ జర్నలిస్టు. విశ్వంబర్ సినిమా అయితే ఐటమ్స్ అని రాస్తాడు, అదే అఖండ 2 కోసం మాత్రం స్పెషల్ సాంగ్ అని రాస్తాడు. ఇవే కాదు ఇంకా చాలానే ఉన్నాయి. హరిహర వీరమలకి అయితే కోకోలు ఉంటాయి మన ఊరి దగ్గర. పెట్టాలంటే చాలా పెద్ద బడిలో వచ్చేస్తుంది అది. కాకపోతే మనం వీడియోలు ఎంత అవుతుందని నేను పక్కన పెడతాను. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ ఇంకొకటి గురించి మాట్లాడదాం. వాడు ఎవడంటే ఎమ్ఎన్ఎన్ స్నాక్స్ గాడి. ఆచార్య సినిమా కంట కొరటాల సినిమా ఫ్లాట్ అమ్మేసుకున్నాడట. నాకు తెలియక అడుగుతున్నాను, ఆచార్య సినిమాకి కొరటాల ఏమైనా ప్రొడ్యూసరా? కాదు కదా. ఆ సినిమా లాస్ అయితే చిరంజీవి గారు అలాగే రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి ప్రొడ్యూసర్కి అలాగే డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వెనక్కి ఇచ్చేశారు. ఇది కూడా అందరికీ తెలిసిందే. ఆ సినిమా ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా చెప్పారు, చూసాం కదా చాలా మంది. మరి ఇలాంటి పిచ్చి రాతలు ఎలా రాస్తాడు వీడియో? చూడండి, ఇలాంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు. అందరి గురించి చెప్పాలంటే వీడియో మరీ పెద్దలు ఎంత అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. వీళ్ళని కూడా అందరూ కొంచెం పక్కన పెడతాం. పచ్చ మీడియాలో పనిచేసేటువంటి మహానుభావులు ఎవరో కాదు, ఇప్పుడు పైన మాట్లాడుకున్నాం కదా వాళ్ళిద్దరే. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, ఎగ్జాంపుల్కి చెప్పినాను. సో మళ్ళీ వీళ్ళ గురించి మళ్ళీ కొత్తగా మాట్లాడుకోవడానికి ఏం లేదు. కానీ ఎందుకంటే ఈ వెబ్సైట్లు రన్ చేసి వెదలు వెళ్ళాలి కాబట్టి. అయితే మన టాలీవుడ్లో కొంచెం కరెక్ట్గా చెప్పాలంటే ఎక్కువ మంది అంటే ఈ టాలీవుడ్ కలెక్షన్స్ ట్రాకింగ్ చేసేటువంటి వెబ్సైట్లు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ మీడియాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మన ఒక వర్గానికి సంబంధించిన అధికారుల చేతిలోనే ఎక్కువ ఉన్నాయి.
ఒక 3-4 జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. ఒక 2-3 కానీ మహేష్ బాబు గారికి ఉంటాయి తప్ప మొత్తం వెబ్సైట్లన్నీ అలాగే ఛానల్స్ కానీ అన్నీ మొత్తం దాదాపు ఇవి మన పచ్చ తమిళవే. సో మీకు డౌట్ ఉండొచ్చు నేను చెప్పిన తర్వాత. మీకు డౌట్ ఉంటే ఒకసారి ఆ వెబ్సైట్ ఏ వెబ్సైట్ కానీ సరే మీరు ఒకసారి వెళ్ళి చూడండి. మెగా ఫ్యామిలీ సినిమాలకు కలెక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. నందమూరి అలాగే మహేష్ బాబు గారి సినిమాలు కలెక్షన్స్ మాత్రం చాలా ఎక్కువ వేస్తారు. ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఈవెన్ 100 కోట్లు ఉన్నట్టుగా కూడా రాసేస్తారు. చూడండి కావాలంటే సినిమా రిలీజ్ ఫస్ట్ రోజు వేస్తారు, తర్వాత ఎడిటింగ్లు కూడా చేస్తారు మళ్ళీ. అవన్నీ ఉంటాయి చూడండి ఒకసారి. 100 కోట్లు 200 కోట్లు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ సినిమాలు లాస్ అయ్యి నిర్మాతలు షెడ్కి పోయి ఉంటారు. ఇది పెద్ద ట్విస్ట్. ఇంక ఇలాంటి వాళ్ళ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలా? లేదు కదా. సో వాళ్ళని కూడా పక్కన పెట్టండి. ఇక యాంటీ ఫ్యాన్స్ వీళ్ళు ఎప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి మీద పడి ఏడుస్తూనే ఉంటారు వీళ్ళ బతుకంతా. ఎందుకంటే బాస్ ఆ రేంజ్లో కొట్టడిగా పెట్టాడు. ఇప్పటి నుంచి కాదు 40 సంవత్సరాల నుంచి ఆ మాత్రం ఏడుపు ఉంటుంది కదా మరి. కాబట్టి వీళ్ళ మాటలు ఎలా ఉంటాయి ఒకసారి కొన్ని మీకు మచ్చుకు చూపిస్తాను. మెగా ఫ్యామిలీ అంట జబర్దస్త్ బ్యాచ్ అంట. మరి మెగా ఫ్యామిలీ జబర్దస్త్ బ్యాచ్ అనే వీళ్ళు ఒకసారి నిన్న స్పేస్లో ట్విట్టర్ స్పేస్లో జబర్దస్త్ రవితో స్పేస్లో పెట్టుకుని మాట్లాడారు. మరి ఎవరు జబర్దస్త్ బ్యాచ్? అలాగే ఇప్పుడు అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోయింది కదా. ఈ సినిమా ఆగిపోతే వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటారు ఒకసారి వీడియో చూడండి. కరెక్టే మేడం, నిర్మాత కూడా ఉండొచ్చు. మెయిన్ చిరంజీవి సినిమా ఆగిపోతే నిర్మాత కారణం అయ్యి ఉండొచ్చు, కానీ మెయిన్ రీజన్ అంటే చిరంజీవి దిల్ రాజు అంట. చూసారా, అఖండ 2 సినిమాకి చిరంజీవి గారికి అసలు సంబంధం ఏంటి? అసలు చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇది అందరికీ తెలుసు. చిరంజీవి గారు 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు కలెక్షన్స్ వసూలు చేస్తుంటే బాలకృష్ణ గారు స్టిల్ ఇప్పటికీ కూడా 100 కోట్ల షేర్ మూవీ ఒక్కడ కూడా లేదు ఆయనకి. మరి ఆయన సినిమాలు ఈయన ఎందుకు టార్గెట్ చేస్తాడు? మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. బాలకృష్ణకు 100 కోట్లు షేర్ లేదన్నారు మేడం. ఖాళీ తెలంగాణనే 100 కోట్లు, తెలుగు రాష్ట్రమే 100 కోట్లు, లేకుండా తెలంగాణనే కొడతాం మేడం. బాలకృష్ణకు 100 కోట్ల షేర్ మూవీ లేదు, అయినా సరే ఒక్క తెలంగాణలోనే 100 కోట్ల షేర్ వస్తుంది చూడండి అంటూ మళ్ళీ సవాళ్ళు విసురుతున్నారు. 100 కోట్ల షేర్ రాబట్టలేని బాలకృష్ణ గారి సినిమాలను చిరంజీవి గారు ఎందుకు ఆపేస్తారు? ఒక్కవేళ నిజంగా ఆపేస్తే ఆగిపోతాయా? ఆయనకేమీ మీలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కదా. ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి మెగాస్టార్ అయ్యాడు. మరి మీ హీరో 3 సార్లు ఎమ్మెల్యే, బావమో సీఎం, అక్క ఎంపీ, పెద్దలుడు మినిస్టర్, చిన్నలుడు ఎంపీ, కూతురేమో కో ప్రొడ్యూసర్. అయినా సరే మీ సినిమా ఆగిపోవడానికి చిరంజీవి గారు రీజన్ అంటున్నారు. అంటే వీళ్ళని 40 సంవత్సరాలు ఏ రేంజ్లో కుమ్మేసావో అర్థం చేసుకోవచ్చు బాసు. మెగాస్టార్ చిరంజీవి ఈజ్ నైట్ మేర్ ఫర్ ఎన్ ఫ్యాన్స్ అంటుంటే చాలాసార్లు విన్నాను నేను, ఇప్పుడు చూస్తున్నాను నేను. మాట్లాడితే 50 సంవత్సరాలు నటించిన హీరోలో నేనే నెంబర్ 1, నేనే టాప్, నాదే చరిత్ర అంటే నేనే అనడం కాదు. ఇప్పుడు మీ ఫ్యాన్స్ అంటున్నారు సొంత సినిమాని రిలీజ్ చేసుకోలేకపోయాడని. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు చివరి నిమిషం వరకు కూడా సినిమా రిలీజ్ ఉందని ఎంత బాగా నమ్మించారా, జనాలు పిచ్చోని చేశారు కదరా అంటూ మీ ఫ్యాన్స్ మిమ్మల్ని చూసి ఏడుస్తున్నారు. అంతెందుకు ఈరోజు మూవీ రిలీజ్ అయినా సరే ఏ ఏరియాలో అయినా సరే టికెట్స్ పిలిచి పడ్డాయా? ఎక్కడ కూడా పడలేదు. చిరంజీవి గారి సినిమాల టైంలో ఆయన మీద పడి ఏడవడం తప్ప మీకేం తెలుసు? ఆయన సినిమా మీద పడి మీరు వాగిన ప్రతి వాగుడు తిరిగి ఈరోజు మీకు సమాధానం చెప్తున్నాయి. దీన్నే అంటారు కర్మని. ఆయన సినిమా పోస్ట్ పోన్ ఏదో సంతోషపడ్డారు, ఈరోజు మీ సినిమా ఏకంగా క్యాన్సిల్ అయ్యింది. ప్రతి ఏరియాలో కూడా కనీసం ఫుల్స్ పెట్టలేకపోయారు. చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయితే సంతోషపడ్డారు, ఈరోజు మీ సినిమా రిలీజ్ కాకుండానే దారుణంగా ఏడుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొంతమంది వచ్చి ఈ సినిమాని సంక్రాంతి రిలీజ్ చేయండి అంటున్నారు. అంటే అపోజిషన్లో చిరంజీవి లేకపోతే బాలకృష్ణ కనీసం ఒక్కడు కూడా పట్టించుకోవడమే కదా. చిరంజీవి గారి మూవీస్ ఓవర్ఫ్లోలో బతికే బాలకృష్ణకు చిరంజీవి గారిని పోల్చడమే బాలకృష్ణకు చాలా ఎక్కువ అని మీకు తెలియలేదే. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించే చిరంజీవి ఎక్కడ? ఆయన సినిమా సమస్యను ఆయనే పట్టించుకోలేని బాలకృష్ణ ఎక్కడ? సరే మీరు అనుకున్నట్టే బాలకృష్ణ గారి సినిమాను చిరంజీవి గారు ఆపేశారు అనుకుందాం కాసేపు. మీ హీరో చెప్పినట్టే 15 అన్స్టాబుల్ ఇయర్స్ ఉన్న బాలకృష్ణ మీరు చెబుతున్నట్టు ఒక్క ఫోన్ కాల్తో మా అధ్యక్షుడు ఎవరు కావాలో నిర్ణయించినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి సీఎంకి బాంబర్ది, ఒక ఎంపీ అక్కకు తమ్ముడు, మినిస్టర్కి మామయ్య, ఇంకొక ఎంపీకి మామయ్య అయినటువంటి బాలకృష్ణ మెగాస్టార్ చేతిలో చతికిల పడిపోయాడని మీరు ఒప్పుకున్నట్టే కదరా. మీకు అర్థమవుతుందా? దీన్ని సింపుల్గా చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి ముందు బాలకృష్ణ ఏకలో ఊక అనే కదరా అర్థం. అలాంటప్పుడు బాస్ కాళ్ళు పట్టుకుంటూ అయ్యే పనికి ఎందుకురే ఈ అహం? అధికారం ఉంటేనో లేకపోతే మీ బాబా సీఎం అయితేనో కాదు, అది రేంజ్. మనిషి మీద గౌరవం, మాటకు విలువ ఉండాలి. అది మా హీరోకి పుష్కలంగా ఉంది. జస్ట్ బాస్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. రిలీజ్ గంట ముందు తన ప్రెస్టీజియస్ సినిమా ఆగిపోతే ఏమీ పీకోలేకపోయారు. మళ్ళీ మీరు చెప్తారు కబుర్లు. చూడండి, ఇంకా
గేమ్ చేంజర్ పోస్ట్ పోండ్, విశ్వంబరం పోస్ట్ పోండ్, హరిహర వీరమల్లు పోస్ట్ పోండ్. ఓజీ అయినా సరే చెప్పిన డేట్కి వస్తారా అంటూ ట్వీట్లు చూడండి. గేమ్ చేంజర్ పోస్ట్ పోన్ ఎందుకైంది? విశ్వంబర సినిమా గురించి, వాళ్ళ నాన్నగారి సినిమా వస్తుందని. మరి విశ్వంబర సినిమా, ఆ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా దాదాపు విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంది, అందువల్ల వాయిదా వేశారు. మరి ఓజీ చెప్పిన టైంకే కదా వచ్చింది. మరి మీ సినిమా సెప్టెంబర్ 25 అన్నారు, పోస్ట్ పోన్ అయ్యింది. డిసెంబర్ 5 అన్నారు, ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. ఈరోజు సినిమా రిలీజ్ పెట్టుకుని క్యాన్సిల్ చేసుకోలేదా? దీనికి మళ్ళీ సిగ్గు లేకుండా వీళ్ళు చెప్తున్న సమాధానం ఏంటి తెలుసా? మా సినిమా ప్రొడ్యూసర్ ముందు సినిమాల వల్ల ఆగిపోయింది, మరి మీ విశ్వంబర ఎందుకు ఆగిపోయింది అని వాగుతున్నారు మళ్ళీ వాళ్ళు. ఆల్రెడీ చిరంజీవి గారు చెప్పారు కదా. చిరంజీవి గారు ఏమని చెప్పారు? సెకండ్ హాఫ్ అంతా విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంటుంది, అందుకే లేట్ అవుతుంది, ఖచ్చితంగా 2026 సమ్మర్కి వస్తుంది అని చెప్పారు కదా. వాళ్ళకి బుర్ర పని చేయలేదు అనుకుంటారు, మళ్ళీ అడుగుతున్నారు ఇప్పుడు వస్తుందని. విశ్వంబర సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోండి. రూపాటిని హిట్ రాగానే వచ్చింది అనుకోండి, కనీసం దరిదాపుల్లో కూడా ఉండరు మీరు మీ జీవితంలో. అప్పుడిప్పుడో 9 ఏళ్ల క్రితం వచ్చినటువంటి మూవీ ఖైదీ నెంబర్ 150, ఆ సినిమాని ఇప్పుడు కూడా మీరు దాటలేకపోయారు. ఇక్కడ మీకు మాట చెప్పాలి, మీ హీరోనే కాదు, అట్లీస్ట్ మీరైనా సరే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇదేనే చెప్తే ఆయన సెర్చ్ చేసేవాళ్ళు కదా. లేకపోతే బాలకృష్ణ గారు డిప్యూటీ సీఎం అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినా ఆయన హెల్ప్ చేసేవాళ్ళు. మీ సినిమా ఏ ఆటంకం లేకుండా రిలీజ్ అయ్యేది, అవును కదా. సినిమా రావాలంటే డిస్ట్రిబ్యూటర్ డబ్బులు కడితే నిర్మాత ఫైనాన్స్ క్లియర్ చేస్తాడు. డిస్ట్రిబ్యూటర్ డబ్బులు ఇవ్వాలంటే తిరిగి వస్తాయని నమ్మకం ఉండాలి. ట్విట్టర్లో చిరంజీవి గారిని ట్యాగ్ చేసి తిడిస్తేనో లేకపోతే 1K లైకులు తెచ్చేసుకుంటేనో డిస్ట్రిబ్యూటర్ రారు, అది గుర్తుపెట్టుకోండి. చూడండి, బాలకృష్ణ గారు ఎందుకు గొప్పలు అంటే సినిమా రిలీజ్ ప్రాబ్లం వస్తే మెన్సనం తాగేసి పడుకున్నాడు. ఆఖరికి సొంత కూతురు నిర్మాత అయినా సరే. మరి మన మెగాస్టార్ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రామ్ చరణ్ గారు ఉన్నారు, ఎందుకు రెమ్యునేషన్ వెనక్కి ఇచ్చేస్తారు. మూవీలో యాక్ట్ చేసామా, డబ్బులు తీసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మర్చిపోయాను, M9 స్నాక్స్ గాడి ఇప్పుడు ఏరా సేవ్ టు A2 ప్రొడ్యూసర్స్ అని వెయ్యి స్నాక్స్ అమ్ముకునే కుక్క. సరే వీళ్ళని కాసేపు పక్కన పెడదాం. మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ అఖండ 2 సినిమా అంట, వాళ్ళ సినిమా అంట. అసలు మీ హీరో సినిమా వల్ల కదా ఆ సినిమా ఆగిపోయింది. అది అర్థమవుతుంది లేదా మీకు? మీ హీరో సినిమా వల్ల కదా ఆగిపోయింది. అది ఇప్పుడు ఎప్పుడో 11 సంవత్సరాల కింద సినిమా. ఇంకా నేను ఒక్కడనే ఆగడు, మహేష్ బాబు సినిమాలు కాబట్టి సరిపోయింది. ఇందులో ఏ ఒక్క సినిమా అయినా సరే మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా ఉంటుంటే ఈ పాటకి ఎలా ఉంటుందో ఊహించుకోండి. వాళ్ళ సినిమా ఆగిపోయినా నీ మీద పడి ఏడుస్తున్నారంటే నిజంగా రక్త కన్నీరు పెట్టించే బాస్ వాళ్ళతోనే 40 సంవత్సరాల నుంచి. ఇలా గుంపులుగా ఉండేటువంటి మాఫియాలో 3 డికేట్స్ నెంబర్ 1గా ఉన్నావంటే నువ్వు మామూలుడు కాదు బాస్. అందుకే కదా అంటారు నేను కింగ్ ఆఫ్ TFI అని. ఇక్కడ మెగా ఫ్యాన్స్కి ఒక విషయం చెప్పాలి. అఖండ 2 బుకింగ్స్ దారుణంగా ఉండి సినిమా 2 గంటల ముందు క్యాన్సిల్ అయినా ఇంకా డిఫెండ్ చేస్తున్నారు. వాళ్ళు యాంటీ ఫ్యాన్స్ ఎలాగో ఉంటారు, ఫ్యాన్స్ ఎలాగో డిఫెండ్ చేస్తారు. ఈవెన్ వెబ్సైట్స్ నడిపే వీళ్ళు కూడా డిఫెండ్ చేస్తున్నారు. అంటే ఒకసారి ఆలోచించుకోండి, నిజంగా మెగా ఫ్యాన్స్ అందరూ చూసి బుద్ధి తెచ్చుకోండి. వీళ్ళంతా యూనిటీగా ఎలా డిఫెండ్ చేస్తున్నారు. మరి మీరు ఉన్నారు, అస్సలు రెస్పాన్స్ కూడా ఉండదు. పొద్దున్న లేస్తే బాస్ మీద ఏడ్చే మీకు ఆ పరమేశ్వరుడు వేసినటువంటి శిక్ష ఇది కదా నిజంగా సర్జికల్ స్ట్రైక్ అంటే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారు కదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.